మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. కానీ ఒకవైపు ఉండే ఇండ్ల వరసను చెప్పాలంటే వీధి అనొచ్చు, ఒత్తు లేకుండా. ఆ ఒత్తు లేకపోతే వీధి అంటే ఈ వైపు ఉండే ఇండ్ల వరస, ఈ వైపు ఉండే ఇళ్ల వరస, అది వీధి. కానీ మధ్యలో ఉండే దారి గురించి నువ్వు చెప్పాలంటే వీధి అనాల్సింది. మనం వీధి అంటున్నామంటే మధ్యలో దారి గురించే, మరి ఇళ్ల గురించి కాదు. కానీ ఆ ఇల్లు లేకపోతే ఈ దారిని వీధి అన్నారు, ఇది దారి అంటారు. అంచేత అటు ఇటు ఇళ్ళు ఉండగా మధ్యలో ఉండే దారిని వీధి అంటారు. అదే ఒత్తు లేకపోతే అటువైపు ఉండే వరసని ఇటువైపు ఉండే వరసని ప్రత్యేకంగా చెప్పాలంటే వీధి అంటారు. ఇక్కడ ఉప్పర వీధి, మధ్యలో ఉండే దారి, ఆకాశ మార్గంలో తోలుకొచ్చినట్టుగా. అంచేత ఇళ్ళు లేవు కాబట్టి వీధి అని కూడా కొన్ని పుస్తకాల్లో ఉంది. మరి ఆకాశంలో ఇళ్ళు ఉండవుగా. ఆ కౌరవ్య సైన్యంబును అజ్జననాథున్ తటినీతనూజు గురు, అభిమన్యుణ్ణి ఒంటరి వాడిని చేసి ఎదుర్కొంటున్న భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, కృపాచార్యుల్ని, దుర్యోధనుణ్ణి మొత్తం దెబ్బకొట్టాడు. మా అబ్బాయిని ఎదుర్కొంటారా మీరు? కుర్రాడు అనుకుంటారు, వెనకాల ఎవరు లేరనుకుంటారా? ఇక్కడే పరాక్రమంతో పాటుగా మమకారం పనిచేస్తుంది. ఎంత కుర్రాడి మీద నమ్మకం ఉన్నా మా అబ్బాయి వాడంతా ఎదుర్కోగలలే అనే ధైర్యం ఉన్న టక్కన వచ్చేస్తాడు తండ్రి. కొడుకు అవధానానికి తండ్రి సంచాలకత్వం వహించినట్టే కాస్త ముందు జాగ్రత్త, ఇంతేనా మనవాడు కదా కాస్త చూద్దాం అని. అలా ఏదో 1-2 పర్వాలకి, జీవితాంతం అయితే కష్టం. అంచేత ఇక్కడ అభిమన్యుడు యుద్ధం చేస్తూ ఉంటే తండ్రి పరిగెత్తుకుని వచ్చాడు అక్కడికి. కానీ చూశాట ఒక్కసారి, తేరు పరవీధి దోలుకని కృష్ణ పోనే అన్నాడు. కృష్ణుడు నవ్వాడు. మీ అబ్బాయి వెళ్ళేసరికి అంత కంగారుగా ఉంది, భగవద్గీత పోయింది అనుకున్నాడు ఆయన. మరి ఏం భేదం లేకుండా చూడమన్నాడు కదండి. భీముడు కొడుకు వెళ్ళినప్పుడు, పృథ్వీంచుడు వెళ్ళినప్పుడు, సృతసోముడు వెళ్ళినప్పుడు అభిమన్యుడు వచ్చేసిందే. కానీ అక్కడ గమనించండి, కృష్ణుడు మీ అబ్బాయికి ఎందుకు సాయం ఇలా అనకూడదు. సారథిగా ఆయన బాధ్యత ఏమిటంటే రధికుడు చెప్పిన చోటుకి తీసుకెళ్ళడం. సలహాలు ఇచ్చే సందర్భాలు వేరు, అస్తమానం డ్రైవర్ మాట్లాడకూడదు, యజమాని చెప్పినట్టు చేయాలి. ఒక్కోసారి ఆయన అడిగితే ఏదో చెప్పడం, ఇక్కడ కొంచెం గోతులు ఎక్కువ రండి కానీ దగ్గర దారి మీ ఇష్టం తీసుకెళ్ళమంటే తీసుకెళ్తాను, లేదు అలా వెళితే 4 కిలోమీటర్లు ఎక్కువ అవుతుంది కానీ కొంచెం వేగంగా వెళ్ళిపోతామంటే అది చెప్పచ్చు. అంటే చెప్పలేదు. పరమాత్మలోంచి మనం నేర్చుకోవాలండి. చిన్న పని ఒప్పుకున్నప్పుడు మనం చిన్నవాళ్ళుగానే ఉండి చిన్నవాళ్ళుగానే మాట్లాడాలి. ఒక పెద్ద పని ఒప్పుకుంటే కొంచెం హోదా కలిగిన పని ఒప్పుకుంటే ఆ హోదాకి తగినట్టుగా ఉండాలి. అక్కడ వంట బ్రాహ్మణులా అయిపోకూడదు. నువ్వు ఒప్పుకున్నది వంట మేనేజర్, వంట బ్రాహ్మణుడు కాదు. క్యాటరింగ్ మేనేజరే, వంట బ్రాహ్మణే. లేక తేడా లేదా? అక్కడ కొంచెం హుందాగా ఉండాలంతే. ఒప్పుకున్నావు కదా. నాకు అలా ఉండడం తెలియదండి, నలుగురిలో కలిసిపోవడం అలవాడు. కలిసిపో, మరి పులుసులో మొక్క అయిపోతే ఎలాగా? హుందాగా ఉండాలి ఉండవలసిన చోట. లేనప్పుడు కలిసిపోయే చోట కలిసిపోవాలి. కలిసిపోయే పని ఒప్పుకున్నాం మనం, ఒక పనివాడి కింద మనం పని చేయదలుచుకున్నాం. అంతే. ఇక మన హోదాలు, మన పాండిత్యాలు, మన అధికారాలు, మన డబ్బులు సమస్తం పక్కనెట్టి పూర్తిగా వాళ్ళలో కలిసిపోవడమే. ఎన్టీ రామారావు సినిమాలో మారువేషం వేసినట్టే, అంతే, కలిసిపోవడమే. ఇంక మళ్ళీ తెలవకూడదు అసలు. కానీ అదేమిటో మరి మాకు తెలిసిపోయేది, వీళ్ళకి తెలిసేది కాదు. ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం అది, దేవతలు గ్రహింతులుగాక. అలాగా ఒక్కసారి అనుకున్నాడు కృష్ణుడు, కానీ వదిలేశాడు. కానీ ఆయన ఇష్టం పోనీ, మనం సారథి, మన పని ఏదో మనం చేద్దాం, తీసుకెళ్ళాడు. ఆ కౌరవ్య సైన్యాన్ని అర్జునుడు బాధపెట్టింది. అజ్జననాథున్ కావాలని చేస్తారు కౌరు, ఎందుకంటే జజ్జనకరిజనారే అనిపించాలన్నమాట. అజ్జననాథున్ లేదా అదే అక్కర్లేదు, ఇంకేదో ప్రయోగం వాడచ్చు. అజ్జననాథున్ ఒక్కసారి అర్జునుడు వస్తున్నాడు అనేసరికి ప్రేక్షకుల్లో కూడా, పాఠకుల్లో కూడా, భారతం చదువుతున్న వాళ్ళు లేదా ఇప్పుడు వింటున్న వాళ్ళు, సినిమా చూస్తున్న వాళ్ళు అర్జునుడు వచ్చాడ్రా ఏడు అభిమన్యుడు యుద్ధం చేస్తే ఏమిటి లేని, ఇప్పుడు అర్జునుడు వస్తే కొత్త షోక్, అంతేదా ధైర్యం వేరు. అంటే ఎంత అభిమన్యుడు గొప్పవాడైనా చదువుతున్న పాఠకులలో లేదా చూస్తున్న ప్రేక్షకుల్లో తోడుగా వాళ్ళని ఆనొస్తే బాగుండు, తోడుగా వాళ్ళని ఆ పిల్లాడి మీద ఉండే మమకారం మన చేత కూడా అలా అనిపిస్తుంది. అందుకే కవులు ఇటువంటి దృశ్యాలు సృష్టించి ఇటువంటి పద్యాలు రాస్తారు. జీవితానికి సాహిత్యానికి సంబంధమే అది. ఆ జీవితాన్ని సాహిత్యంలో చూపించాలి, దాంతోపాటు సంస్కరించాలి. కేవలం చూపించి వదిలేసామనకూడదు. జీవితం అంటే కళ అంటే జీవితాన్ని ప్రతిబింబించేది అంటారు, పొరపాటు. జీవితాన్ని సంస్కరించేది. ప్రతిబింబించడంతో పాటు కళ సంస్కరించాలి. అందుకని ఉన్నదొన్నడు చూపించడానికి ఫోటో చాలు, సినిమా ఎందుకు? నీ మాటలు పాటలు ఎందుకు? పని లేక దాన్ని సంస్కరించాలి. అదే అప్పుడు ఉత్తమ కళాఖండంగా నిలబడుతుంది. కనితే రుప్పర వీధి తోలుకొని ఆ కౌరవ్య సైన్యంబును అజ్జననాథున్ తటినీతనూజు. తటిని అంటే నది, తటిని హ్రాదిని ధుని, ఇవన్నీ నదికి పేర్లు. స్రోతస్విని పయస్విని తటిని హ్రాదిని ధుని. స్రోతస్విని పయస్విని తటిని హ్రాదిని ధుని, తటములు కలిగినది తటిని నది, స్త్రీలింగ శబ్దం. తటినీతనూజు గంగానది కుమారుడైన గాంగేయుణ్ణి, గురువు గారైనటువంటి ద్రోణాచార్యుల్ని, చెంచద్బాణవర్షంబులన్ మునుగంజేయుచు.
ఎదుర్కోలేనటువంటి బాణాల వరుసలో మెరుపు తీగల చెంచత్ 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 అంటే మెరుతు ఆ శబ్ద ప్రయోగం చూడండి. అజ్జననాథున్ చెంచత్ ఇవి ప్రయోగాలు. అర్థం కాని పెద్ద మనుషులు వీటిని వ్యర్థ పదాల కింద రాశారు, బుర్ర లేకపోతే సరి. ఇది ఆ సరసత్వం తెలియక ఆ అర్థం రావాలి. మెరుపు తీగల్లా వస్తున్నాయి, మెరుపు తీగ చమక్ చమక్ మెరుస్తుంది, మాయమవుతుంది. అలా ఉన్నాయి అర్జునుడు బాణాలు. అందుకని చెంచద్బాణ వర్షంబులం, బాణాల వర్షంతో పాటు మెరుపు తీగలేవో వర్షపు చినుకులేవో తెలియనట్టుగా బాణాలు. అంటే బాణాలే మెరుపు తీగలు, బాణాలే వర్షపు చినుకులు. అలా ఉంది అర్జునుడి యుద్ధం. అర్జునుడా మజాక అలాగే ఉంటుంది. మరి మునుగంజేయుచు వీళ్ళ ముగ్గురిని కూడా మొత్తం కౌరవ సైన్యాన్ని, కురు రాజుని, భీష్ముణ్ణి, ద్రోణాచార్యుల్ని బాణ వర్షంలో ముంచెత్తుతూ ఔరా అర్జునుడు అని దుర్యోధనుడు భయపడే విధంగా, ఔరా నా మనవడు అని భీష్ముడు గర్వపడే విధంగా, ఔరా నా శిష్యుడు అని ఒక్కసారి ద్రోణుడు ఇలా సరుచుకునే విధంగా ఉన్నాడండి అర్జునుడు. ప్రత్యర్థి వీరుల బలాలను మెచ్చుకోగలగడం సహృదయానికి సంకేతం. ఏ రంగంలోనైనా అంతే. మన సాటివారు ఒక్కోసారి మనకి ప్రత్యర్థులు కావచ్చు, ఏమైనా భేదం రావచ్చు, రానేయండి, దానికి మానవ సమాజం. అప్పుడు కూడా వారిలో ఉండే సద్గుణాన్ని మనం మెచ్చుకోవాలి. ఏమండి నేను కొన్నింట్లో ఆయనతో విభేదిస్తే విభేదించవచ్చు, కానీ ఇది చాలా గొప్ప విషయం అండి, ఇది ఆయనే చేయగలడు, ఇంకొకరు చేయలేరు. ఆ రంగంలో ఉన్నవాళ్ళని గౌరవించే విధానం ఉండాలండి. దేవదాసులో పార్వతి పాత్ర వేయమని అంజలి గారి దగ్గరికి వెళ్ళి అడిగారట. మహానటీమణులను మనం గుర్తు చేసుకోవాలి, మహానుభవులు వాళ్ళు. ఆవిడ నేను సరిపోనండి, సావిత్రిని అడిగి చూడండి, ఆవిడ కాదంటే చూద్దాం అందుకే దండం పెట్టాలి నిజంగా సాధ్యకి. ఈ వచ్చిన అవకాశం ఎవరన్నా వదులుకుంటారండి అసలు? ఈ రోజుల్లో చూస్తున్నాం మనం. అర్హత లేకపోయినా సరే వేసేస్తున్నారు. ఎలా వేస్తున్నారో చూస్తూనే ఉన్నాం, కోతిగంతులు. ఆవిడ అలా కాదు, సావిత్రిని అడిగి చూడండి, కుదరకపోతే అప్పుడు మాట్లాడుతున్నది. సావిత్రిని అడిగారు, ఆవిడ ఒప్పుకుంది. మరి తద్వారా సావిత్రికి ఎంత పేరు వచ్చింది ఆ సినిమాకి. సరే సరే, సావిత్రికి కూడా ఆ సినిమా తర్వాత గొప్ప నటీమణిగా మరి ప్రతిభ ఉన్నప్పుడు వ్యక్తమయ్యే అవకాశం కూడా రావాలి కదా. ఆ అవకాశాన్ని తమ రంగంలో ఉన్న మరొకరు, తనతో సమానమైన వాళ్ళు, అంజలి సావిత్రి ఆ రోజుల్లో సమానమైన స్థాయి కలిగిన నటీమణులు. మరి అలా ఒప్పుకోవడం ఎంత సహృదయం అండి వాళ్ళు. ఏమిటి చిత్రకళ నటీమణులు అనగానే అందరినీ ఒక ఘాటన కట్టద్దు. మహాసాధువులు ఉన్నారు, మహానటీమణులు ఉన్నారు. నటనే ప్రధానంగా భావించారు. ఊర్వశి శారద అని బిరుదు ఇచ్చారు. వాడికి ఎందుకు ఇస్తారండి? అందరిని చూసిస్తారా? ఊర్వశి అంటే నటన. మరి మనుషులు మారాల దగ్గర నుంచి ఎన్ని చిత్రాల్లో ఎంత నటన. ఆ మహానటి నటనకి పాదాభివందనం చేయాలి నిజంగా. అందులో లీనమైపోయి ఏమిటా నటన అసలు అది. ఇప్పుడు వాళ్ళ చూపించండి, ఊరికి సంకలేసుకుని ఎగరడం తప్ప నటన ఎక్కడది? ఆ కళని గౌరవించిన వాళ్ళే ఆ కళలో ఉండే ఇతరులను కూడా గౌరవిస్తారు. యుద్ధం విద్య బాగా తెలిసిన అర్జునుడే భీష్ముడిని గౌరవిస్తాడు, భీష్ముడు అర్జునుడిని గౌరవిస్తాడు. అవురా అర్జునుడు అనుకునే విధంగా చేస్తున్నాడు. ఆ కౌరవ్య సైన్యంబున జననాథుం తటినీతనూజు గురు చెంచద్బాణ వర్షంబులన్ మునుగంజేయుచు. మధ్య మధ్యలో ఉత్సాహం వచ్చినప్పుడు దేవదత్తమెలమిన్మ్రోయించుచుం పాంచజన్య శంఖము ప్రపంచ ధార్మికాంకము ఆదిదేవుడార్తావనుడు ఉదరణాంగణమున. పాంచజన్య శంఖము ప్రపంచ ధార్మికాంకము ఆదిదేవుడార్తావనుడు ఉదరణాంగణమున. మా చిన్నతనంలో రేడియోలో వినేవాళ్ళం ఈ పాట. రాసిన వారు తెలియదు, మహానుభావులు నమస్కారం. ఎవరన్నా తెలియజేస్తే సంతోషం. పాంచజన్య శంఖం ఆనందం కలిగినప్పుడు కృష్ణుడు ఊత్తట్ట. అలాగే అర్జునుడు దేవదత్తాన్ని ఊదాడు. పౌండ్రం దద్ధం పృథక్ పృథక్. భీముని శంఖం పేరు పౌండ్రం, ధర్మరాజు శంఖం పేరు అనంత విజయం, నకులుని శంఖం పేరు సుఘోషం, సహదేవుని శంఖం పేరు మణిపుష్పకం, అర్జునుని శంఖం పేరు దేవదత్తం, అగ్నిదేవుడు ఇచ్చినటువంటి శంఖం. దేవదత్తం ఎలమిన్ రోయించుచున్ సంగరావని ఎల్లాడ వియచ్చరులు వగడ వివ్వత్సుండు వచ్చెన్వడిన్. ఇంతకీ ఏమిటి? వస్తున్న ప్రవేశాన్ని వర్ణించాడు తిక్కన గారు. ఇంకా యుద్ధం ఎలా ఉంటుందో తర్వాత విషయం. వస్తూనే బాణవర్షంలో ముంచెత్తాడు అంటే మా చిన్నతనంలో చూసేవాళ్ళం అటువంటి తెలుగు ఉపాధ్యాయుల్ని. ఆ దూరం నుంచి వస్తూనే ద్రోవడి గ్రొమ్ముడిన్ ముడిచి ద్రోవడి గ్రొమ్ముడిన్ భజన చదువుకుంటూ వచ్చేవారు. ప్రకటిత కోపవేగమున పద్మదళాయత నేత్రముల్ భజనగతరడీరదల్చి అరుణద్యుతి నుజ్యతమే. తీండ్ర వేధాలార పుస్తకాలు తీయండి అనేవాడు మా తెలుగు మాస్టర్ భేముడిపాటి సీతారామయ్య గారు. మహానుభావుడు. ఏ లోకంలో ఉన్నాడు? ఎక్కడుంటాడు? బ్రహ్మలోకంలో ఉంటాడు, లేదా మేము ఒప్పుకోం. అక్కడే ఉంటాడు ఆయన. అలా చెప్పేవాడు పాఠం. ఆయన మమ్మల్ని తయారు చేసింది అటువంటి వాళ్ళే తాతా సుబ్బారావు గారు, భేముడిపాటి సీతారామయ్య గారు. ఇలాంటి మహానుభావుల దగ్గర చదువుకున్నాం కాబట్టి ఇంత వాళ్ళపై ఇంద్రగంట శ్రీరామచంద్రమూర్తి గారు, జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారు, నండూరు వెంకట సత్యరామారావు గారు, తాడేపల్లిగూడెం కాలేజీలో మాకు తెలుగు చెప్పిన మహానుభావులు చామర్తి వారు.
వాళ్ళ దగ్గర చదువుకుని కదండి గరిమెళ్ళ రాధాకృష్ణమూర్తి గారు. మేము కొందరికి నాకు పేర్లు గుర్తు రావట్లేదు, ఎందుకంటే చేసిన పాపం చెప్పుకోవాలి, మారు పేర్లు ఎట్టేసాం అందరికీ. ఎప్పుడు అదే పెట్టి పిలిచేవాళ్ళం. అందుకే ఇంచుమించు చివరి వరకు ఎప్పుడో తెలిసే వరకు అసలు పేరు తెలియదు. అందుకని తడువుకుని చెప్పాల్సి వస్తుంది. మారు పేర్లు అయితే వెంటనే వచ్చేస్తాయి. నాకు నాతో పాటు చదువుకుని టీవీ చూస్తున్న విద్యార్థులకేను మారు పేర్లు అందరికీ తెలుసు, అసలు పేరు తెలియదు. సమస్యది. కానీ ఎంతటి మహానుభావులండి. తరగతి గదిలోకి పద్యం చదువుకుంటూ వచ్చే పంతులు గారిలాగా బాణాలు వేసుకుంటూ యుద్ధరంగంలోకి వస్తున్నాడు అర్జునుడు. ఎంత ధైర్యం, ఎంత సాహసం, ఎంత ఉత్సాహం, ఎంత ప్రేమ తాను చేసే పని మీద. అది యుద్ధమైనా సరే, వంట అయినా సరే, పుస్తక పఠనమైనా సరే, ఎంసెట్ పరీక్షకి తయారవడమైనా సరే, దాన్ని ప్రేమించాలి, ఆ పనిని ప్రేమించాలి. అప్పుడు పనిలో ఆనందం పొందుతావు. ఫలితం తర్వాత విషయం. ఫలితం ఖచ్చితంగా ఎప్పుడూ నీకు అనుకూలంగానే ఉంటుంది, అది ప్రతికూలంగా ఉండదు. అటువంటి అధైర్యమే వద్దు. నువ్వు పనిని ప్రేమించు, ఫలితాన్ని కాదు. నేను ర్యాంక్ రావడం కోసం చదువుతున్నా అనద్దు, అసలు ఆ భావనే వద్దు. నేను పరిజ్ఞానం కోసం చదువుతున్నా, రాయాలి కాబట్టి పరీక్ష రాస్తున్నా, నాకేమీ ఆందోళన లేదు, ఇందులో ఉండక్కర్లేదు. అప్పుడు ఖచ్చితంగా ర్యాంకులు నేను తరుముకుంటూ వస్తాయి. నా రత్నం అన్విష్యతి మృగ్యతే ఏకితత్ అంటాడు కాళిదాసు. రత్నాన్ని వెతుక్కుంటూ జనం వస్తారు, కానీ జనాన్ని వెతుక్కుంటూ రత్నం రాదు కదా. అందుకని ఆ ధైర్యంతో ఉండి ఇదంతా. ఇక్కడ చూడండి, చివరి వివ్వత్సుండు వచ్చెన్ వడిని, వివ్వత్సుడు వచ్చెన్ వడిని ఇచ్చాచ్చా రచ్చ రచ్చ, ఏదో ఈల వేసి గోల చేసి ఇల్లు పీకి పందిరేసి రచ్చ రచ్చ చేయాలి, అది ఆధునిక సినిమాలో అంటాడే అలాగనమాట. రచ్చ రచ్చ చేసి పారేయడమే, తిరుగులేదు ఇంకా. అలా వస్తున్నాడు అర్జునుడు, ఒక మత్తేహం ప్రవేశించినట్టుగా. దాంతో అల్లల్లాడిపోయింది ఒక్కసారిగా. యుధిష్ఠిరుడు మొత్తం సైన్యాన్ని ఆయత్తం చేశాడు. రేగిన దుమ్ము ఆకాశాన్ని కప్పేసింది, సూర్యుడిని కప్పేసింది. పారిన రక్తం మళ్ళీ ఆ దుమ్ముని కిందికి అణిచేసింది. వాహనాల మీద వీరులు, వాహనాలకి వీరులు కనపడడం లేదు, వీరులకు వాహనాలు కనపడడం లేదు. అలాగ కలగాపులగం అయిపోయింది, అస్తవ్యస్తం అయిపోయింది యుద్ధరంగం అంతా అర్జునుడి బాణాల ధాటికి తట్టుకోలేక. వాహనాలేమో వీరుల కోసం వెతుకుతున్నాయి, వీరులేమో వాహనాల కోసం వెతుకుతున్నారు. గడబిడ గందరగోళం అయిపోయింది మొత్తం అంతా. నివ్వెరపోయాడు భీష్ముడు. అబ్బా బాబోయ్, అర్జునుడంటే ఇదా కృష్ణ సారథ్యమున నొప్పు క్రీడి అయిన కృష్ణ సారథ్యమున నొప్పు క్రీడి ఇప్పుడు కౌరవానీకమునలెల్ల కసిమసంగి కృష్ణ సారథ్యమున నొప్పు క్రీడి అయిన ఎట్లు చేయంగవలయు తానట్లు చేసే. కృష్ణ సారథ్యమున నొప్పు క్రీడి అయిన కౌరవానీకమునలెల్ల కసిమసంగి కృష్ణ సారథ్యమున నొప్పు క్రీడి అయిన ఎట్లు చేయంగవలయు తానట్లు చేసే. అపూర్వమైన విచిత్రమైన అర్థం కలిగినటువంటి వాక్య సముదాయం ఇది. మొదటి 2 పాదాల్లో ఏముందో 3-4 పాదాల్లో కూడా అదే ఉంది. మరి ఈ విచిత్రమైన వాక్య సముదాయంలో ఈ ద్వంద్వం, ఈ దళంలో చిక్కన గారి యొక్క వాక్య ప్రయోగ నైపుణ్యం ఏమిటో, అర్జునుని బాణప్రయోగ నైపుణ్యం ఏమిటో, కృష్ణుని శ్రీ భీష్ముని యొక్క వాక్య ప్రయోగ నైపుణ్యం ఏమిటో 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు ఇంత అపూర్వమైన తెలుగు భాషలో మనం మాట్లాడదాం. సెలవు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఎవర్ష్యూర్ వాటర్ ప్యూరిఫైయర్ మరియు వైష్ణవి క్యాటరర్స్, స్టార్ హోమియోపతి, స్టార్ ఆయుర్వేద. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.